హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఇది నా ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్ అండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. థంబ్నెయిల్లో చూపించినట్లు 5,000 బడ్జెట్లో 5 days షిరిడి టూర్ ప్లాన్ చేసాం. షిరిడీలో 5 days ఏం చేస్తాం అనుకుంటున్నారా? షిరిడి సరౌండింగ్లో 100 kilometers రేడియస్లో ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ని కవర్ చేస్తాం. శనిసింగనాపూర్, నాసిక్, త్రయంబకేశ్వరం, ఔరంగాబాద్, ఎల్లోరా లాంటి ప్లేస్ని కవర్ చేస్తాం. ఇవన్నీ కూడా 5,000 బడ్జెట్లో కవర్ అవ్వాలంటే నేను చెప్పిన విధంగా ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా 5,000 బడ్జెట్ అనేది సరిపోతుంది. ఇవన్నీ మీకు తెలియాలంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని అయితే చూసేయండి. ఈ 5 daysలో ఎవ్రీడే కవర్ అయ్యేటువంటి ప్లేసెస్ని ఒక వీడియో చేసి 5 videosని అప్లోడ్ చేస్తాను. తప్పకుండా మన వీడియోస్ని ఫాలో అవ్వండి. నేను చెప్పిన బడ్జెట్లో మనకు ఇవన్నీ కవర్ అవ్వాలంటే ట్రైన్ జర్నీ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే చాలా ట్రైన్స్ ఉన్నాయి. వైజాగ్ నుంచి విశాఖపట్నం వీక్లీ ప్రతి గురువారం వెళ్తుంది. అలాగే కాకినాడ నుంచి కూడా వారంలో 3 రోజులు ట్రైన్ ఉంది. అలాగే తిరుపతి టు షిరిడి డైరెక్ట్ ట్రైన్ అనేది వారంలో 2 రోజులు ఉంటుంది. ఈ ట్రైన్స్ అన్నీ కూడా విజయవాడ మీదుగా వయా సికింద్రాబాద్ మీదుగా షిరిడి చేరుకుంటాయి. ఇక విజయవాడ నుంచి కూడా షిరిడీకి వీక్లీ ఎక్స్ప్రెస్ ఒకటి ఉంది, ప్రతి గురువారం ఉంటుంది. అలాగే పై చెప్పిన ట్రైన్స్ అన్నీ కూడా సికింద్రాబాద్ మీద నుంచి షిరిడీ చేరుకుంటాయి. ఈ ట్రైన్స్ అన్నీ కూడా 1 month ముందు నుండి రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 10 days ముందు ఈ టూర్ ప్లాన్ చేసుకున్నా, కానీ రిజర్వేషన్ చేద్దాం అనుకుంటే ఈ ట్రైన్స్కి అవైలబుల్గా లేవు. సో ఈ ట్రైన్సే కాకుండా షిరిడీకి 50 kilometers దూరంలో ఉన్న నాగర్సోల్ వరకు అయితే ట్రైన్స్ ఉన్నాయి. నరసాపురం టు వయా విజయవాడ మీదుగా నాగర్సోల్ వరకు 2 trains ఉన్నాయి. దీనికి 1 week ముందు బుక్ చేసుకున్న కన్ఫర్మ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నేనైతే ఈ ట్రైన్కే బుక్ చేసుకుని విజయవాడ నుంచి అయితే బయలుదేరిపోయాను. విజయవాడలో ఆఫ్టర్నూన్ 2 గంటలకి ట్రైన్ అయితే ఉంటుంది. విజయవాడ నుంచి నాగర్సోల్ వరకు అయితే 17 గంటల జర్నీ ఉంటుంది. అదే వైజాగ్ నుంచి డైరెక్ట్ షిరిడి అయితే 28 గంటల జర్నీ ఉంటుంది. యాక్చువల్గా మేమైతే నాగర్సోల్లో మార్నింగ్ 7 గంటలు దిగాలి, కానీ 2 hours లేట్ వల్ల 9కి దిగాం. ఇక్కడ నుంచి మన డే 1 అనేది స్టార్ట్ అవుతుంది. నాగర్సోల్లో మార్నింగ్ 9 గంటలకైతే దిగాం. ఇదే నాగర్సోల్ రైల్వే స్టేషన్. చాలా చిన్న రైల్వే స్టేషన్ అయినప్పటికీ బయట అయితే చాలా క్రౌడ్గా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ దిగి చాలామంది షిరిడి వెళ్తారు, అందుకు బయట క్యాబ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. నాగర్సోల్ నుంచి బై రోడ్ మీదుగా షిరిడి వెళ్తే 1 to 1.5 hours టైం పడుతుంది. అదే ట్రైన్ ద్వారా వెళ్తే 3 to 4 hours టైం పడుతుంది. సో టైం సేవ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ నాగర్సోల్లో దిగి బై రోడ్డు వెళ్ళిపోవడం చాలా మంచిది. లగేజ్ ఎక్కువ ఉండి పెద్దవాళ్ళు అయితే డైరెక్ట్గా షిరిడి ట్రైన్ బుక్ చేసుకుని షిరిడిలో దిగడం చాలా మంచిది. నేనైతే నాగర్సోల్లో దిగి షేర్డ్ క్యాబ్ బుక్ చేసుకున్నాం. పర్ హెడ్ 150 rupees. వీళ్ళే మన దగ్గరకు వచ్చి మరి వాళ్ళ క్యాబ్ దగ్గర తీసుకువెళ్తారు. ఇక మన జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఇక షిరిడీకి ఈ క్యాబ్ అయితే స్టార్ట్ అయింది. కిतना డిస్టెన్స్? 50. कितना पैसा? शेयरिंग 150 rupees. మనం వెళ్ళే దారిలో గోదావరి నదిని అయితే దాటుకుంటూ వెళ్తాం. షిరిడీకి రావడానికి రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఆ రైల్వే స్టేషన్ పేరు సాయినగర్ షిరిడి. రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి 3 kilometers దూరంలో ఉంటుంది. అలాగే షిరిడీలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఎయిర్పోర్ట్ అనేది 16 kilometers దూరంలో ఉంటుంది. ఫైనల్గా మేమైతే షిరిడి చేరుకున్నాం. షిరిడి సిటీ చూడండి. ఇది షిరిడి సాయి మందిర్ కాంప్లెక్స్ అన్నమాట. పెయిడ్ టికెట్ బుకింగ్స్, క్యూ కాంప్లెక్స్, వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. ఇది షిరిడి సాయి మందిరం. ఇందులోనే సాయి సమాధి ఉంటుంది. ఇందులోనే ఇతర అన్ని ప్రదేశాలు కూడా ఉన్నాయి. అవన్నీ చూద్దాం. ఇక్కడి నుంచి మేమైతే రూమ్ బుక్ చేసుకున్న ప్రదేశానికి అయితే వెళ్ళిపోయాం. నేనైతే సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు
సాయేశ్వరం భక్తి నివాస్లో రూమ్ బుక్ చేసుకున్నాను. టెంపుల్ నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడికైతే వెళ్ళిపోయాం. సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. వాళ్ళ యొక్క అఫీషియల్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, చూడండి. ఆ అఫీషియల్ లింక్ ద్వారా మనం రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. నేనైతే సాయేశ్వరం భక్తి నివాస్లో రూమ్ బుక్ చేసుకున్నాను. 250 రూపీస్ పడింది. ఎక్స్ట్రా మ్యాట్రస్ కూడా ఇస్తారు, దానికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మొత్తం 300 అవుతుంది. ఇందులో సింగిల్ పర్సన్కి కానీ సంబంధం లేనటువంటి ఒక ఫిమేల్ మేల్కి కానీ రూమ్స్ అనేవి ఇవ్వరు. ఈ ట్రస్ట్ నడుపుతున్నటువంటి ఆశ్రమాలు అనేవి పైన మీకు ఇచ్చాను, చూడండి. ఈ సాయేశ్వరం భక్తి నివాస్లో చాలా బ్లాక్స్ ఉంటాయి. చాలా దూరం నడాల్సి ఉంటుంది. వృద్ధులకి చాలా ఇబ్బంది ఉంటుంది కనుక వాళ్ళ కోసం బ్యాటరీ కార్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే లగేజ్ ఎక్కువ తెచ్చుకున్న వాళ్ళ కోసం ట్రాలీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే ఇక్కడ నుంచి బుకింగ్ కౌంటర్కి వెళ్ళిపోయాను. బుకింగ్ కౌంటర్లో మనం బుక్ చేసుకున్నటువంటి టికెట్ పీడిఎఫ్ని చూపిస్తే వాళ్ళు రిసిప్ట్ అయితే ఇస్తారు, అలాగే కీస్ కూడా ఇస్తారు. ఆ రిసిప్ట్లో ఏ బ్లాక్లో మన రూమ్ వచ్చిందని చూసుకొని ఆ బ్లాక్ అయితే వెళ్ళిపోవాలి. నాకైతే ఈ బ్లాక్ వచ్చింది. పదండి రూమ్ ఎలా ఉందో చూద్దాం. ఈ ఆశ్రమం అనేది చాలా విశాలంగా ఉంది. చాలా ఎక్కువ బ్లాక్స్ ఉన్నాయి. లెటర్స్ ద్వారా ఈ బ్లాక్స్ని ఐడెంటిఫై చేయాలి. ఇందులో చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్ పార్క్, అలాగే ఎక్సర్సైజ్ చేయడానికి ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. చాలా విశాలంగా చాలా బాగుంది. మనకు రూమ్ అయితే 2nd ఫ్లోర్లో ఇచ్చారు. రూమ్ చూడండి ఎంత నీట్గా ఉందో. 3 బెడ్స్తో చాలా పెద్ద రూమ్ ఇది. చాలా బాగుంది. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఫైనల్గా స్నానాలు అవన్నీ ముగించుకొని దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ 11:30 ఈ టైంకి దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాం. రూమ్ నుంచి బయటకు రాగానే ఈ ట్రస్ట్ వల్ల ఫ్రీ బస్ అయితే ఉంటుంది. ఇదే ఆ బస్సు. ఈ బస్సు అనేది ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకటి ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి టెంపుల్ నుంచి ప్రసాదాలయకి తిరుగుతుంటుంది. ఇది ఎక్కాలంటే మనం ఈ బస్ స్టాప్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది. మనకు అంత టైం లేదు కనుక బయటకైతే వచ్చి ఆటో ఎక్కిసాం. ఆటోకి పర్ హెడ్ 10 రూపీస్. డైరెక్ట్గా టెంపుల్ దగ్గర అయితే దించేశాడు. ఇదే టెంపుల్ ఎంట్రన్స్ వ్యూ. మనం ఇప్పుడు క్యూ కాంప్లెక్స్కి సాయి మందిర్కి మధ్యలో ఉన్నాం. టెంపుల్లోకి బ్యాగ్స్, ఫోన్స్ అలౌ ఉండదు. సో ఇక్కడే లాకర్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫ్రీ లాకర్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. చెప్పలు కూడా ఈ ఫ్రీ లాకర్లో పెట్టుకొని ఫోన్స్, బ్యాగ్స్ని కూడా లాకర్లో పెట్టుకొని లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వృద్ధులకి, వికలాంగులకి అయితే డైరెక్ట్గా సాయి మందిర్లోకి అలౌ చేస్తారు. అది గేట్ నెంబర్ 3 దగ్గర. ఇదే గేట్ నెంబర్ 3. ఫ్రీ దర్శనకి అయితే గేట్ నెంబర్ 8లోకి వెళ్ళాలి. ఈ ఎంట్రన్స్లోనే లాకర్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడే చెప్పులు, ఫోన్స్ అన్నీ పెట్టుకోవచ్చు. ఫ్రీ దర్శనంకి అయితే సుమారు 3 to 4 అవర్స్ టైం పడుతుంది. ఇది పెయిడ్ దర్శనంకి వెళ్ళే దారి. గేట్ నెంబర్ 6కి వెళ్ళాలి. ఈ బ్యాక్ సైడే ఎవరైతే రూమ్స్ గట్రా తీసుకోకుండా వస్తారో వాళ్ళ కోసం స్నానాలు, అలాగే లాకర్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ వాళ్ళ యొక్క బ్యాగ్స్ అన్నీ లాకర్లో పెట్టి దర్శనంకి అయితే వెళ్ళొచ్చు. ఇది పెయిడ్ బుకింగ్ కాంప్లెక్స్. ఇక్కడ 200 టికెట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మనం ఆన్లైన్లో కూడా ఈ టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నేనైతే 200 టికెట్ బుక్ చేసుకొని దర్శనంకి అయితే వెళ్ళిపోయాను. ఈ పెయిడ్ టికెట్ ద్వారా దర్శనం అనేది 2 to 3 అవర్స్ టైం పడుతుంది. ఇక్కడ బూటీవాడలో అక్టోబర్ 15, 1918 సంవత్సరంలో సాయిబాబా వారు దేహం విడిచారు. ఆ దేహాన్ని ఇక్కడ సమాధి చేశారు. ఈ సమాధిని మనం దర్శించుకుంటాము. 1954లో బాలాజీ వసంత్ అనేవారు పాలరాతితో సాయిబాబా విగ్రహాన్ని తయారు చేశారు. ఈ బూటీవాడ స్థలం అనేది సాయిబాబాకి సన్నిహితుడైనటువంటి గోపాలరావు బూటిది. సాయి దర్శన్ టైమింగ్స్ అనేవి ఉదయం 6:30 నుంచి నైట్ 9:30 వరకు ఉంటుంది. రోజు 4 హారతలు అయితే ఇస్తారు. మార్నింగ్ 5 గంటలకి కాకడ హారతి, ఆఫ్టర్నూన్ 12 గంటలకి మిడ్డే హారతి, ఈవినింగ్ సన్సెట్ టైంలో ధూప్ హారతి, నైట్ 10 PM
సేజ్ హారతి అనేది ఇస్తారు. వీటిని మనం దేవస్థానం ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఎల్ఈడి స్క్రీన్స్లో లైవ్లో చూడొచ్చు. అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చాక ఆ టెంపుల్ ఆవరణంలోనే కొన్ని ప్రదేశాలు ఉంటాయి చూడడానికి. వాటిని మనం ఫోన్ ఎలా ఉండదు కనుక వీడియో తీయలేం. బయటికి రాగానే బూటువాడ వెనక భాగంలో గురుస్థాన్ ఉంటుంది. ఇక్కడ సాయిబాబా వారు 16 సంవత్సరాల వయసులో మొదటగా కనిపించారు. ఇక్కడ ఉన్నటువంటి వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి ఇక్కడ అగరబత్తి వెలిగిస్తే మంచిదని చెబుతారు. ఇక్కడ రాలినటువంటి వేపాకులను తింటే చాలా తీయగా ఉంటాయంట. ఇది సాయిబాబా వారి మహిమని చెబుతారు. ఈ గురుస్థాన్కి కుడివైపున దీక్షిత్వాడ మ్యూజియం ఉంటుంది. సాయిబాబా వాడినటువంటి వస్తువులు భద్రపరిచే ఒక చిన్న మ్యూజియం. ఇందులో సాయిబాబా వాడిన బట్టలు, కొలపాత్రలు, పాదుకలు, అలాగే సాయిబాబాకి ఇచ్చినటువంటి బహుమతులు కూడా ఇక్కడ పొందుపరిచారు. అలాగే ఈ మ్యూజియంలో సాయిబాబా వారి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కూడా ఉంటాయి. ఇవి మాత్రం తప్పకుండా చూడండి, ఎవరు మిస్ కావద్దు. దీక్షిత్వాడ వెనుక భాగంలో ప్రధానంగా 3 ఆలయాలు ఉంటాయి. ఈ 3 ఆలయాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ 3 ఆలయాలకు లోపలే ద్వారాలు ఉంటాయి. ముందుగా గణపతిని దర్శించుకొని మధ్యలో శనీశ్వరుణ్ణి దర్శించుకుని తర్వాత ఈశ్వరుని దర్శించుకుంటారు. ఇందులోనే లెండి బాగ్ ఉంటుంది. ఇక్కడ మొక్కలకు నీళ్లు పోస్తూ సాయిబాబా వారు సమయం గడిపేవారు. ఇందులోనే సాయిబాబా వారు వాడినటువంటి బావి కూడా ఉంటుంది. ఈ లెండి బాగులోనే నందదీపం అనేది ఉంటుంది. ఇక్కడ సాయిబాబా వారు ధ్యానం చేసేవారట. ఇది మాత్రం చూడడం మర్చిపోకండి. ఈ టెంపుల్ ఆవరణంలోనే మెడిటేషన్ హాల్ కూడా ఉంటుంది. ఇక్కడ ధ్యానం కూడా చేసుకోవచ్చు. అలాగే సాయిబాబాకు సంబంధించినటువంటి బుక్స్ కూడా చదవచ్చు. అలాగే ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఈ టెంపుల్ ఆవరణంలోనే సత్యనారాయణ వ్రత మండపం కూడా ఉంటుంది. డైలీ 2 బ్యాచెస్కి వ్రతం కూడా చేస్తారు. సాయిబాబా వారి జీవితంలో ముఖ్యమైన 2 ప్రదేశాలు ఉన్నాయి. అవే ద్వారకామాయి, చావడి. దర్శనం కంప్లీట్ చేసుకొని గేట్ నెంబర్ 3 ద్వారా బయటకు వచ్చిన తర్వాత సాయి మందిర్కి కొద్ది దూరంలోనే చావడి ఉంటుంది. సాయిబాబా చర్మాంకంలో ఎక్కువ కాలం ఈ చావడిలోనే గడిపేవారని చెబుతారు. ఈ చావడిని 2 భాగాలుగా విభజించారు. ఒక దానిలో సాయిబాబా వారి యొక్క కుర్చీ ఉంటుంది. ఇందులోకి పురుషులను మాత్రమే అలౌ చేస్తారు. ఇందులో సాయిబాబాతో నివసించినటువంటి సాయిబాబా యొక్క భక్తుల ఫోటోలు ఉంటాయి. అలాగే 2వ దాంట్లో సాయిబాబా యొక్క చిత్రపటం ఉంటుంది. దీంట్లోకి స్త్రీలను మాత్రమే అలౌ చేస్తారు. అలాగే ఇంకొకటి ద్వారకామాయి, సాయి మందిర్ ప్రవేశం దగ్గర ఉంటుంది. ఈ ద్వారకామాయిలో సాయిబాబా వారు 60 సంవత్సరాలకు పైగా నివసించి ఉన్నారు. ఈ ద్వారకామాయిలోనే సాయిబాబా వారు వైద్యం చేసేవారు. అలాగే సాయిబాబా దర్శనార్థం వచ్చే భక్తులకు ఈ ద్వారకామాయిలోనే స్వయంగా వండినటువంటి ఆహారాన్ని పెట్టేవారు. ఈ ద్వారకామాయిలో సాయిబాబా కూర్చున్నటువంటి నల్ల రాయి, అలాగే పెద్ద చిత్రపటం కూడా ఉంటుంది. సాయిబాబా వారు అప్పుడు వెలిగించినటువంటి ధుని ఇప్పటికీ వెలుగుతూ ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి సాయంత్రం 4 అయితే అయ్యింది. ఇక లేట్ చేయకుండా ఫ్రీ ఫుడ్ కోసం ప్రసాదాలయకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడి నుంచి ఫ్రీ బస్ అయితే ఉంటుంది డైరెక్ట్గా ప్రసాదాలయకి. అది ఎక్కి ప్రసాదాలయ దగ్గర అయితే దిగిపోయాం. ఈ ఎంట్రన్స్లోనే సాయిబాబా వారు స్వయంగా వండుతున్నటువంటి పెద్ద స్టాచ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ సెల్ఫీ తీసుకోవచ్చు. ఇదే ఇక్కడ అతిపెద్ద ప్రసాదాలయ. ఇక్కడ టోకెన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. ఫ్రీ టోకెన్ ఉంటుంది, అలాగే పెయిడ్ టోకెన్ కూడా ఉంటుంది. పెయిడ్ టోకెన్ అనేది అడల్ట్స్కి 50 రూపీస్ ఉంటుంది, చిల్డ్రన్కి అయితే 30 రూపీస్ ఉంటుంది.
ఇదేంటంటే సిట్టింగ్లో మాత్రమే చేంజ్ ఉంటుందంట. నేనైతే ఫ్రీ టోకెన్ తీసుకున్నాను. నేనైతే లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయాను. చూడండి, చాలా పెద్ద హాల్ ఇది. దగ్గరగా 10,000 మందికి కూడా సరిపోతుంది. ఈ షిరిడీలోనే చాలా పెద్ద ప్రసాదాలయం ఇది. ఒకేసారి చాలా ఎక్కువ మంది భక్తులకు ఆకలి తీరుస్తుంది. ఈ ప్రసాదాలయం అనేది మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు ఉంటుంది. ముందుగా వాటర్ పెట్టారు, కాసేపు పోయాక రైస్ పెట్టి ఆ వెంటనే పప్పు, రసం, కర్రీ కూడా పెట్టారు. కాసేపు పోయాక రోటీ కూడా పెట్టారు. మొత్తానికి ఫుడ్ అయితే నాకైతే బాగా నచ్చింది. కాసేపు పోయాక ప్రసాదం రవ్వ కేసరి కూడా పెట్టారు. నాకైతే ఫైనల్గా ఫుడ్ చాలా బాగా నచ్చింది. ఫైనల్గా ఫుడ్ కంప్లీట్ చేసుకుని బయటకైతే వచ్చేసాం. బయటికి రాగానే ఆపోజిట్లో ఇలా ఒక పెద్ద ఏనుగుతో సెల్ఫీ స్పాట్ ఉంటుంది. ఈ బిల్డింగ్లోనే ఫస్ట్ ఫ్లోర్లో శివశృతి అని ఛత్రపతి శివాజీ యొక్క మ్యూజియం ఉంది. ఏంటో చూద్దామని పైకైతే వెళ్ళిపోయాం. ఎంట్రన్స్ ఫీజు పర్ హెడ్ 20 రూపీస్ అంట. లోనకు వెళ్ళి చూస్తే శివాజీ యుద్ధంలో వాడిన డిఫరెంట్ ఖడ్గాలు, అలాగే బాణాలు, శివాజీకి యుద్ధంలో విజయం సాధించినటువంటి కొన్ని సాధనాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వీటి కింద వాటి హిస్టరీ కూడా ఉంది. అలాగే ఇక్కడ కౌంటర్లో శివాజీకి సంబంధించినటువంటి కొన్ని వస్తువులను కూడా సేల్ చేస్తున్నారు. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ఫైనల్గా ఈ మ్యూజియం కూడా కంప్లీట్ చేసుకుని బయటకైతే వచ్చేసాం. ఈ ప్రసాదాలయకు ఆపోజిట్లో సాయి ప్రసాద్ మార్కెట్ అనే చాలా పెద్ద మార్కెట్ ఉంటుంది. ఇక్కడ అన్ని రకాల షాప్స్ ఉంటాయి. ఇక్కడ ప్రసాదాలు, అలాగే టాయ్స్, బ్యాగ్స్ ఇలా చాలా ఉంటాయి. మనకి ఏం కావాలనుకున్నా కొనుక్కోవచ్చు. అలాగే ఇక్కడ నుంచి సాయిబాబాకు అనుబంధంగా ఉన్న ప్లేసెస్ చూద్దామని మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. సాయి మందిర్కి కొద్ది దూరంలో చావిడ వెనక వైపు సాయిబాబా జీవించి ఉండేటప్పుడు పూజలు అందుకున్నటువంటి మారుతి మందిరం ఇది. సాయి మందిర్కి పక్కనే సాయిబాబా భిక్ష తీసుకున్నటువంటి నందారాం ఇల్లు కూడా ఉంది. ఇది ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్గా మార్చబడింది. సాయిబాబా వారు తన చివరి రోజుల్లో 9 కాయిన్స్ని ఈ లక్ష్మీబాయి షిండేకి ఇచ్చారు. ఇది లక్ష్మీబాయి షిండే యొక్క ఇల్లు. ఆమె ఈ 9 కాయిన్స్ని పట్టుకొని చూపిస్తున్నటువంటి ఫోటో ఇది. సాయిబాబా ఎక్కడ ఉన్నా ఆహారం అక్కడ పట్టుకెళ్ళి మరి తన ఆకలి తీర్చినటువంటి బాయిజమ్మ, అలాగే సాయిబాబా వారు బయ్యాజీ అప్ప కోటే పాటిల్ ఒళ్ళోనే దేహం విడిచారు. ఆ అప్ప కోటే పాటిల్ యొక్క ఇల్లు ఇది. ఇది సాయిబాబాకి మొదటి శిష్యుడిగా, మొదటి భక్తుడిగా పేరొందినటువంటి మహల్సాపతి యొక్క ఇల్లు. షిరిడీలో ఖండోబా ఆలయ పూజారిగా ప్రసిద్ధి చెందారు ఆయన. అతని యొక్క దేహం కూడా ఈ ఇంట్లోనే సమాధి చేయబడింది. ఈవిడ మహల్సాపతి యొక్క గ్రాండ్ సన్ భార్య. చాలా ప్రేమగా స్వాగతం పలికారు మాకు. ఇది షిరిడీ సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు నడుపుతున్నటువంటి షిరిడీలోనే అతిపెద్ద ట్రస్ట్ హాస్పిటల్. ఈ హాస్పిటల్ పక్కనే ఖండోబా ఆలయం ఉంది. మహల్సాపతి ఈ ఖండోబా ఆలయానికి పూజారిగా వ్యవహరించేవారు. 1858లో చాంద్ పాటిల్ పిల్లవారితో సాయిబాబా వారు మొదటగా ఈ ఖండోబా ఆలయ ఆవరణంలోనే దిగారు. అప్పుడు మహల్సాపతి గారు ఆవో సాయి అంటూ పిలిచారు. సాయిలో సా అంటే సాక్షాత్తు అని, ఈ అంటే ఈశ్వర్ అని సంబోధించేవారు మహల్సాపతి గారు. సాక్షాత్తు ఈశ్వర్గా సంబోధించేవారు సాయిని. ఈ ఖండోబా ఆలయం అనేది సాయిబాబా జీవిత చరిత్రలో చాలా ప్రధానమైన ప్రదేశంగా చెప్పవచ్చు. ఈ ఖండోబా ఆలయం పక్కనే మహల్సాపతి యొక్క చిన్న మ్యూజియం ఉంటుంది. ఇందులో మహల్సాపతి యొక్క స్టాట్యూ, అలాగే
సహచర భక్తుల యొక్క ఫోటోలు అనేవి ఉంటాయి. ఇందులోనే ఈ ఖండోబా ఆలయాన్ని నిర్వహిస్తున్నటువంటి మహల్సాపతి యొక్క గ్రేట్ గ్రాండ్ సన్స్ ఆఫీస్ కూడా ఉంటుంది. వీళ్ళే ఆ మహల్సాపతి యొక్క గ్రేట్ గ్రాండ్ సన్స్. ఇది ఖండోబా ఆలయం యొక్క బయట వ్యూ. సాయి మందిర్ నుంచి ఈ ఖండోబా ఆలయం అనేది 500 మీటర్ల దూరంలో ఉంటుంది. సాయి మందిర్ నుంచి బయటకు వచ్చే 4వ గేట్ ఎదురుగా సాయి పార్క్ అయితే ఉంటుంది. ఈ ఎదురుగానే ఐ లవ్ షిరిడి అంటూ సెల్ఫీ స్పాట్ ఉంటుంది. ఇక్కడే సాయి పార్క్ ఉంటుంది. సాయిబాబా నీళ్ళు పోస్తున్నట్లు పెద్ద స్టాట్యూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫైనల్గా ఇవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి మాకైతే నైట్ 9 అయిపోయింది. లేట్ చేయకుండా మా ఆశ్రమంకి అయితే వెళ్ళిపోయాం. అక్కడే ఫ్రీ మీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదిగో ఈ ఆశ్రమంలోనే ఈ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఫ్రీ బఫెట్ మీల్స్ అనేవి పెడతారు. ఇక్కడ మనమే ప్లేట్ పెట్టుకునే ఐటమ్స్ అనేది పట్టుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్నూన్ ఏదైతే ఫుడ్ పెట్టారో అదే ఫుడ్ ఇప్పుడు కూడా పెట్టారు. ఫుడ్ అయితే బాగానే ఉంది. ఈ ఫ్రీ ఫుడ్ అనేది ఇష్టం లేని వాళ్ళు, అలాగే ఇక్కడ తెలియలేని వాళ్ళ కోసం తెలుగు వాళ్ళ యొక్క కొన్ని సత్రాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ సత్రంలో మనం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉండి ఫుడ్ అయితే ఫ్రీగా తినవచ్చు. లాస్ట్ వెళ్ళే ముందు మనకి ఎంత వీలైతే అంత డొనేట్ చేయొచ్చు. ఇది ఈ విధంగా డే 1 అయితే కంప్లీట్ అయ్యింది. డే 2లో శనిసింగనాపూర్ అలాగే షిరిడీలో ఇంకా మిగిలిపోయినటువంటి కొన్ని ప్లేసెస్ని కవర్ చేయాలనుకుంటున్నాం. సో డే 2 వీడియో అనేది త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓం సాయిరామ్.